నేను శ్రీనివాస్ రెడ్డి సార్ కొంచెం వచ్చి. శ్రీనివాస్ రెడ్డి గారు కొంచెం టైం తక్కువ ఉందండి. ఓకే చెప్పండి. అడగమంటారు? కొంచెం వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం బట్ వీ కెన్ టాక్. ఓకే. అంటే ఏం లేదు, మనకి తామాషా పద్ధతిలో ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుంటారని ఏదో పాత తత్వం ఉందండి. అంటే ఎంతమంది జనాభా పెరుగుతుంటే ఇన్ స్కూల్ ఉండాలి, ఎంత టీచర్లు ఉండాలి, ఎంతమంది ఎండీఓలు ఉండాలి, ఎంతమంది సెక్రటరీ ఉండాలి ఉండేదంట. మనం పివి నరసింహారావు గారి తర్వాత కొంచెం లిబరలైజేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు స్కూల్ పెట్టడం, ప్రైవేట్ వాళ్ళు టోల్ వేసి రోడ్లు వేయడం అట్లా తగ్గిపోయింది. మనం ఎట్లయితే ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు జనాభా పెరుగుతుందో తెలుసుకుంటారో ఆ విధంగా చేనేత శాఖ అధికారులు, మధ్య శాఖ అధికారులు ఇట్లా ఉంటున్నారు. నిజానికి చాలా శాఖల వల్ల కూడా అది ఉపయోగం లేదు. కానీ ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేయడం కూడా దండ కదా అనేది ఒకటి. రెండోది వచ్చేసి ఇప్పుడు చాలా ఈ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కానీ గవర్నమెంట్ సంబంధించినవి చాలా బ్రాంచెస్ వరకు స్టూడెంట్స్ లేకుండా కానీ ఒక లైబ్రరీ ఉన్నారనుకోండి, ఆయన 3 లక్షల 4 లక్షల ఉంటుంది ఏఐసీసీ నమ్మ ప్రకారం ఎక్స్పీరియన్స్ బట్టి. ఇవాళ లైబ్రరీలు కూడా అవసరం లేదు, అంటే డిజిటలైజేషన్ అయితే ఉంటుంది. ఈ అనవసరమైన శాఖలు అనేవి ప్రభుత్వం తీసేయలేదా, లేకపోతే కంపల్సరీ ఇదేంటండి? మన డబ్బు కానప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఎన్ని సోకులైనా పడవచ్చు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ₹1,00,000 సొంత డబ్బుతో ఎక్కడైనా పోవాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. ఎవడో మీ అమెరికా ట్రిప్ డబ్బులు పెడుతుంటే బ్రహ్మాండంగా వెళ్ళొస్తారు. బట్ ప్రభుత్వంలో ఏంటంటే బాధ్యత ఎందుకు ఉంటుంది వాళ్ళకి? అసలు అయ్యో ఫార్ములాలు తయారు చేస్తారు, దాని ప్రకారం చేసుకుంటారు. అదొకటి. జీతాలకు సంబంధించి ఇంకో కమిషన్ ఏదో ఉంటుంది, వాళ్ళు ఏదో లెక్కలేసి లెక్కలేసి జీతాలు 30% పెంచాలంటారు. ఏంటి పే కమిషన్, ఏదో పే కమిషన్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వేస్తారు. ఏంటి అసలు ఆ జీతాలు ఏంటి? ఎవరిని కుగ్రామంలో అండి ఒక మగ మనిషి జీతం మా అంటే ఒక 2 లక్షలు 2.5 లక్షలు, ఒక టీచర్ 1.5 లక్షలు సంపాదిస్తుంది ఊర్లో నెలకి, 10 times ఆఫ్ రెగ్యులర్ వేజ్. నేను అది చాలా గొప్ప జీతం నేను అనట్లేదు, బట్ రిలేటివ్గా చూసుకుంటే అసలు ఆ జీతాలు ఎవరు ఫిక్స్ చేస్తున్నారు, ఆ పొజిషన్స్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మొన్న యాజ్ ఇట్ ఈజ్ చాలా స్కూళ్ళు ఖాళీగా ఉన్నాయి. నేను ఒక్క స్కూల్ కూడా మొయ్యానంటాడు ఎవరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ అని. మళ్ళీ మొన్న 1000 మందిని డిఎస్సికి పరీక్షలు రాయించి తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు నాకు తెలియదు. ఏంటంటే యూత్లో ఏమి నింపారంటే వాళ్ళ మైండ్స్లో, యువతలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మంచి ప్రభుత్వం. అసలు అదేంటి? ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వం ఇస్తే ఒక 20 ఉద్యోగాలు పోతాయి ప్రైవేట్ సెక్టర్లో. అంతమంది ఖర్చు పెరిగింది, వృధా ఖర్చు పెరిగింది కదండి. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? జనాల దగ్గర పీక్క తింటేనే కదా వచ్చేది. ప్రభుత్వానికి గాలి నుంచి డబ్బులు ఊడిపడవు కదా, జనాల దగ్గర తీసుకోవాల్సిందే కదా పనులు. ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ప్రజల దగ్గర డబ్బు తగ్గిపోతే మీకు ఆర్థికంగా ఎదగం. ఎప్పుడైతే ప్రజల దగ్గర డబ్బు ఉంటుందో అదే పెట్టుబడి, అదే వ్యాపారాల విస్తరణ పనికి వస్తుంది. లోకేష్ గారు చంద్రబాబు కూడా ఉంటుందండి. అంటే గవర్నమెంట్ ఇస్తే 10,000 కూడా పని అవుట్పుట్ రావట్లేదు, కానీ మనం నింపాలి అంటే సెంటిమెంటల్ గేమ్ లాగా తయారైంది. ప్లస్ యూత్ ఇవాళ తెలంగాణలో ఎంత గొడవ చేశారు మీకు గుర్తుందిగా? ఏది ఉద్యోగాల కొరకు, ప్రభుత్వ ఉద్యోగాల కొరకు. అరే 10 లక్షల మంది అండి, కోట్ల మందికి ఉద్యోగాలు లేవండి. 3,000 ఉద్యోగాల కొరకు వీళ్ళు గోల 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 చేస్తారు. పరీక్ష రాసిన వాళ్ళు 1% కూడా రాదు ఉద్యోగం. లక్షల్లో రాస్తారు, వేలల్లో ఉంటాయి ఉద్యోగాలు. మరి వాడు ఇట్స్ కామన్ సెన్స్. వై ఆర్ యు గైస్ ఫైటింగ్ ఫర్ 1%, 2% ఆఫ్ ది జాబ్స్? ఇప్పుడు అదే మీరు ఐటీ తీసుకోండి, హైదరాబాద్ ఇవాళ సార్ 10 లక్షల ఉద్యోగాలు వచ్చేయండి ఐటీలో. అవి మనకు కావాల్సినవి. అవి పోయే ఉద్యోగాలు కాదు, అక్షయ పాత్ర ఇస్తా ఉంటాయి. అవి ప్రజలకు కావాల్సిన సేవలు వస్తువులు తయారు చేయడం వల్ల ఉపాధి వస్తుంది అనేది అనుకుంటాం. తొందరగా వచ్చే పర్మిషన్లు, లైసెన్సులు ప్రభుత్వం చాలా దురదృష్టం అండి. అలానే మన యోబరు గోవా కూడా బ్యాన్ చేశారని వచ్చింది కదా గోవాలో సార్. మా చిన్నోడు వెళ్ళొచ్చాడు, జీవితంలో మళ్ళీ గోవా పోను అంటాడు. గోవానేమో అంటే అక్కడ ట్యాక్సీ యూనియన్ వాళ్ళు మాకు అవి వచ్చే నష్టం వస్తుంది అంటే ఈయన చేస్తుండొచ్చు. బెంగళూరులోనేమో ఇది కదా మోటార్ సైకిల్ బ్యాన్ చేశారు. అసలు ఇంకా అసలు మనం ఎట్లా బాగుపడతాం? దేశాలు వెళ్ళిపోతున్నాయి, అందనంత దూరానికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు చైనా మనకంత అంత ముందు అసలు ఇప్పుడు అందుకుంటా, అమెరికా సంగతి మర్చిపోండి, చైనాని ఎప్పుడు అందుకోవాలి అసలు మనం? మీరు చైనాని అందుకోలేకపోతే మీరు దేశాన్ని ఎట్లా కాపాడతారు? ఎంత పెద్ద సమస్య, సరిహద్దు కాపాడే వాళ్ళ పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ అందరూ చైనాతో సన్నిహితంగా ఉంటున్నారు, మనతో కాదు. జగన్ టైంలో 1000 కోట్ల సబ్సిడీ కానీ ఇచ్చారండి డెలివరీ చేయడానికి నల్లర వాళ్ళకి. అవును, అదే చక్కగా ఫ్లిప్కార్ట్ ఒకవేళ చేయాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని ఆఫర్ ఇచ్చేస్తే వాళ్ళే తీసుకెళ్ళి తక్కువ చేసేవాళ్ళు, అన్ని తక్కువ అయిపోయారు. కానీ ఇవన్నీ ఏంటంటే TCS ఆ వ్యాన్లు ఇస్తాము, మీరు మాకు ఓట్ చేయండి, సబ్సిడీ మీద ఇస్తాము, ఉపాధి ఇక్కడ రొటేషన్. అలాగే ఇప్పుడు ఒక మండలం ఉందనుకోండి, మండల అభివృద్ధి అధికారి NDO, MRO ఇదంతా ఉంటారు దాన్ని అభివృద్ధి చేయడానికి. మనలో ఉన్న మైగ్రేట్ అయితే టౌన్కి వెళ్తుంటారు, అక్కడ ఉపాధి పెరుగుతుంటది. ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ లాస్ వస్తుంటాయి, రోడ్లు పెరుగుతుండవు, PRP IR తీసుకుంటూ పోతుంటారు, వీళ్ళు 10 రకాల డౌన్ అయిపోతుంటారు. దీనికి పరమాణం ఎక్కడ ఉందండి? వీళ్ళు వెళ్ళకుండా ఇప్పుడు ఏమైనా కంపెనీ ఎదిగితేనే వాళ్ళకి బోనస్ వస్తుంది. ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెరగకుండా వీళ్ళకి ఇవన్నీ తీసుకుంటా పోయి ఇంకా
ఇంకా దీనికి నాలెడ్జ్ ఉన్నా కానీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకురాకపో. అవును శ్రీనివాస్ రెడ్డి గారు, యూర్ రైట్, యూర్ 100% కరెక్ట్. కానీ ప్రజల్లోకి ఎట్లా తీసుకోవాలనేది ఇందాక శ్రీధర్ గారు అడిగినట్లు దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ప్రజలు గుర్తించిన రోజు నేనేం 100% ప్రజలు గుర్తించిన అవసరం లేదు సార్. ఒక 5, 6, 7% గుర్తిస్తే కొంత మన మార్పు దాంతో కూడా తీసుకురావచ్చు. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్. కోవిడ్ టైంలో 2 నెలల సార్లు కట్ చేశారు. అవునండి, వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏమిచ్చిందంటే కోవిడ్ పిల్ల తప్పు కాదు, వీళ్ళ కొన్ని సార్లు ఇవ్వాల్సిందే అని. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే కదా కోర్టులు. కరెక్ట్ అండి. కోర్టు అనేది ప్రైవేట్ వాళ్ళు వ్యాపారాలు మొత్తం వెళ్ళిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాపారం తర్వాత వాళ్ళందరికీ లేని ప్రజల మీద పన్నులు వేసి మరి వీళ్ళకి సార్ మీరు అసలు విషయం మర్చిపోతున్నారు. ప్రైవేట్ వ్యాపారాలు మూసుకుంటే వాళ్ళని సావదబ్బారు సార్. కరెంట్ బిల్లులు కట్టించారు వాళ్ళతోటి, అవునండి, ట్యాక్సులు కట్టించారు వాళ్ళతోటి. ఇప్పుడు నువ్వు 2 నెలలు నువ్వు అందరిని మూసిపెట్టి ఇళ్లలో బందీ చేసావా? మరి నువ్వు కరెంటు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి కనీసం 2 నెలలకి లేదు. ముక్కులు బిడ్డ వసూలు చేశారు, అక్కడ దివాలా తీశారు చాలా మంది. వాడికి ఏమో ఆదాయం లేదు, ఫైన్ లేచి మరీ వసూలు చేస్తారు. అసలు అది అరాచకం. మరి కోర్టులు వాళ్ళ రక్షణకు రాలేదు. అంటే దీన్ని నేను అనుకున్న పొజిషన్ అసలు ఈ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ డ్యూటీస్ అని గవర్నమెంట్ అప్లై చేయకూడదండి. మొత్తం బ్యాలెట్ పేపర్లో ఆర్మీని తిప్పితే ఏమన్నా వాళ్ళకి సంబంధం ఉండదు కదా టీఆర్టీలు ట్రాన్స్ఫర్. అందుకని కొంచెం ప్రభుత్వ నాయకులు ఎంప్లాయీస్ భయపడరేమో అనుకుంటున్నా. చూడాలి సార్. ప్యూర్ టీచర్లు పెట్టుకోవడం వల్ల వేలం చేసుకొని నాయకులు వాగ్దానం చేయాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. విల్ క్యాచ్ అప్ అగైన్. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఆశయం మీతో మాట్లాడి మీ ఆలోచనలు తెలుసుకుని బ్యాక్ అండ్ ఫోర్త్ ఎంతో కొంత చర్చాగోష్ఠిలో జరిగితే దానివల్ల విషయాలు అవగాహన పెరుగుతుందనేది నా ఆలోచన.